హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ మురుమురాల లడ్డును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బెల్లం తురుము తీసుకొని అందులో 1/2 గ్లాసు నీళ్లు వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఈ బెల్లాన్ని మెల్ట్ చేసుకుందాం. ఈ బెల్లం మెల్ట్ అయ్యేలోపు మేము ఒక కడాయిలో 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు బెల్లానికి 7 కప్పుల మురుగురాలను తీసుకుందాం. చూడండి, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి బెల్లం భాగాన్ని దించేసుకొని ఇప్పుడు మురుమురాల కడాయిని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా 5 నిమిషాల పాటు రోస్ట్గా చేసుకోవాలి. చూడండి, 5 నిమిషాలు వేయించుకున్న ఈ మురుమురాలను ఇలా తుంచి చూస్తే ఇలా క్రంచీగా క్రిస్పీగా రోస్ట్ అయినాయి. ఇప్పుడు ఈ మురుమురాలను స్టవ్ మీద నుంచి తీసేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో మేము తయారు చేసి పెట్టుకున్న ఈ బెల్లంని ఫిల్టర్ చేసేసి స్టవ్ మీద పెట్టుకొని తిప్పుతూ ఉండాలండి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ పాకము బాగా షైనీగా తయారవుతుందండి. చూడండి, ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ సిరప్ని చెక్ చేసుకుందాం. చూడండి, సిరపు ఇలా గట్టిగా తుంచితే గట్టిగా కట్టుమని తునుగా ఇలా తయారైన పాకంలో మేము రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ మురుగురాలను ఈ పాకంలో వేసుకొని కడాయి కిందికి దించుకొని బాగా కలుపుకోవాలి. పాకమంతా మురుమురాలకు పెట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతులకు నీళ్ళు అప్లై చేసుకొని ఈ మురుమురాలను వేడిగా ఉన్నప్పుడే త్వరగా లడ్డులాగా చుట్టుకోవాలండి. ఇలాగా వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి. చల్లగా అయితే లడ్డులు రావు. అందుకని వేడిగానే ఉన్నప్పుడే ఈ లడ్డులను చుట్టుకోవాలండి. చూశారు కదండి, పిల్లలు ఎంతగానో ఇష్టపడే మురుమురాల లడ్డులను ఎలా తయారు చేయాలో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఆర్ఎఫ్ ఫుడీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.